క్రీస్తు సందేశం కార్యక్రమానికి దివ్యవాణి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నరులు చేసే దుష్కార్యాల్లో ఒక ముఖ్యమైనటువంటి దుష్కార్యము అవిధేయత. ఈ అంశం మీద ఈరోజు కొన్ని దృష్టాంతాలతో కొంచెం కూలంకషంగా చర్చించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అవిధేయత ఆది పాపానికి మూల కారణమయ్యింది. నరులు పొగరు అహంకారం వల్ల పెద్దల మాటను సాధారణంగా జవదాడుతూ ఉంటారు. అలాగే దేవుని పట్ల కూడా అవిధేయత చూపుతూ ఉంటాము. ఈ అవిధేయతకు గాను దేవుడు నరుణ్ణి శిక్షిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకు ఆదికాండము 3వ అధ్యాయము వచనములు 2 నుంచి 3 వరకు చూసుకుంటే, ఆది దంపతుల అవిధేయత. తినవద్దన్న పండును వాళ్ళు సైతాను ప్రలోభానికి గురై వాళ్ళు తిన్నారు, మరణాన్ని తెచ్చుకున్నారు. సైతాను చెడు సలహా వినటం వల్ల, అతి ఉత్సుకత వల్ల వాళ్లకు వినాశనం సంభవించింది. దేవుడికి విధేయులుగా ఉంటే అది వేరే విషయం. వాళ్ళ పవిత్రత ఎప్పటిలాగా ఉండేదేమో, కానీ వాళ్ళ అవిధేయత వల్ల వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకున్నట్లుగా అయ్యింది. 2వ దృష్టాంతము లేవీయ కాండము 10వ అధ్యాయము 1 నుండి 2వ వచనం చూసుకుంటే, అహరోను కుమారులకు అబీహు నాదాబు అనేవాళ్ళు అనుజ్ఞ లేకుండా ధూప కలశాలను తీసుకొని యావే ఎదుట సాంబ్రాణి పొగ వేశారు. ప్రభువు వాళ్ళను మంటల్లో కాల్చేశాడు. మామూలుగా దేవుని పవిత్ర మందసానికి లేకపోతే పవిత్ర సాన్నిధ్యానికి దేవుడి దేవాలయంలో లేక దేవుడి ఎదుట సాంబ్రాణి ధూపం అది వెయ్యాలంటే అది అర్చకుల బాధ్యత. అందరు అర్చకులు కూడా చెయ్యరు. అది ఎవరైతే ప్రధాన అర్చకులు ఉంటారో లేకపోతే ప్రధాన అర్చకుల స్థానంలో ఎవరైతే అర్చకులు ఉంటారో ఆ అర్చకులు మాత్రమే దేవుడికి సాంబ్రాణి వెయ్యాలి. అహరోను అర్చకుడు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వాడు. కానీ అహరోను కుమారులైనటువంటి అబీహు నాదాబు మరి వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో మనసులో, ఆహా మా నాన్నగారు అర్చకుడే కదా, అందువల్ల మేము సాంబ్రాణి ఇస్తే ఏమవుతుందన్న అహంకారం పొగరు వాళ్ళ మనసుల్లోకి వచ్చి ఉంటుందేమో. వచ్చి అనుమతి లేకుండా అనుజ్ఞ లేకుండా వాళ్ళు దేవుడి ఎదుట సాంబ్రాణి వేశారు. వేయటం వల్ల దేవుడికి ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చింది, వాళ్ళను మంటల్లో కాల్చేసాడని మనం చదువుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. కుక్క పెత్తనం గాడిద చేస్తే అలా ఉంటుంది. ఒక చాకలి ఆయనకి ఒక గాడిద కుక్క ఉండేయంట. ఆ గాడిదను బట్టల మూట వేసి వెళ్ళి చాకరేవికి వెళ్ళి ఉతుక్కొని తీసుకొచ్చేవాడు. ఆ కుక్కను మాత్రం బాగా చక్కగా ప్రేమగా పెంచుకునేవాడు, ఎక్కువ భోజనం పెట్టేవాడు. కాకపోతే కుక్క యొక్క విధి ఏమిటంటే, ఎవరైనా దొంగలు వాళ్ళు వస్తే అరవాలి. ఒకరోజు మధ్యాహ్నం పూట ఈ చాకలి ఆయన భోజనం చేసి పాపం ఆదమరిచి నిద్రపోతూ ఉండగా దొంగవాడెవడో వచ్చాడట. వస్తే అప్పుడు ఈ కుక్క కూడా నిద్రపోతుంది, అరవట్లేదు, మొరగట్లేదు. పాపం అలసిపోయినటువంటి గాడిద ఆ విషయాన్ని చూసింది. చూసి కుక్క అరవడం లేదు కదా, తానేదో మంచి చేద్దామని చెప్పేసి తాను మొరగడం ప్రారంభించింది. గాడిద మురిగితే అరిస్తే ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. అసలే ఆదమరిచి నిద్రపోతున్న ఆయన ఈ గాడిద అరుపుకి చివాలులు లేచి చిరాకుపడి ఉగ్రుడై గాడిదని చావమోదాడంట. అందువలన
కుక్క చేసే పని గాడిద చేస్తే పర్యవసానం ఇంతే ఉంటుంది. అహరోను బిడ్డలు కూడా ఇదే పని చేశారు. అహరోను చేయాల్సిన పనిని, ఒక అర్చకుడు చేయాల్సిన పనిని వీళ్ళు చేయటం వల్ల దేవుని ఉగ్రతకు గురయ్యారు అని మనం తెలుసుకుంటున్నాం. అవిధేయత ఎలాంటి శిక్షను కొని తెస్తుందో ఇదొక మంచి దృష్టాంతం. ఇంకా నిర్గమకాండము 32వ అధ్యాయము వచనములు 7-8 వరకు చూసుకుంటే, ఇశ్రాయేలీయులు అన్య దేవతలను ఆరాధించి వాళ్ళ దేవతలను కొలవాలని ఉవ్విళ్ళూరిపోతూ ఉండేవాళ్ళు. మోషే సినాయి పర్వతం మీదకి ఎక్కాడు. ఎక్కి అక్కడ దేవుడు అక్కడ 40 రోజులు ఉన్నాడు. 40 రోజుల పాటు మోషే ఎటు మాయమయ్యాడో వాళ్ళకి తెలియదు, పర్వతం మీదే ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు అహరోన్ను గొడవ పెట్టడం మొదలుపెట్టారు. మాకు దేవుడు లేడు, ఏమి లేవు, మేము బాలుదేవతి కనాను దేశం ఇటు సైడు దేశాల్లో ఉన్న దేవతల విగ్రహాలను కొంచెం చేసి పూజించుకుంటాం, ఆశగా ఉంది మాకని చెప్పేసి బంగారాన్నంతా కూడబెట్టుకొని ఒక దూడను, బంగారు దూడను చేశారు. అహరోను నాయకత్వంలో చేసి దాన్ని పూజించడం మొదలుపెట్టారు, ఆరాధించడం మొదలుపెట్టారు. దేవుడికి అవిధేయత చూపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సామెత ఉంది, ఒక కోడలంట అత్త నుంచి దొంగతనం, మామ నుంచి త్రాగుడు, మొగుడు నుంచి రంకు నేర్చుకున్నట్లు. ఈ ఇశ్రాయేలీయులు పాపం శరణార్థులై వారు అలా పోతూ ఉండగా, సంచార జీవి జాతిగా కొనసాగుతూ ఉండగా, అక్కడక్కడ తగిలినటువంటి ప్రజల యొక్క సంస్కృతులకు, వాళ్ళ యొక్క మతాలకు ప్రభావితులై వాళ్ళ సంస్కృతులు పాటించాలని, వాళ్ళ మతాలను పాటించాలని ఉవ్విళ్ళూరిపోతూ దేవుడికి అవిధేయతగా ఉన్నారు. దాన్ని మోషే ప్రవక్త తిరిగి వచ్చి ఖండించాడు. ఆ 10 ఆజ్ఞలను, ఆ రాతి ఫలకాలను తీసుకువచ్చి వారి మీద విసిరేశాడు కోపంతో అని మనం చదువుకుంటూ ఉన్నాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చూసుకుంటే, బిలాము ప్రవక్త ఇశ్రాయేలీయులకు చెందినటువంటి ప్రవక్త. ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఆయన చెబుతూ ఉండాలి, వారికి మేలు చేస్తూ ఉంటాడు. కానీ ఈయనకేం బుద్ధి పుట్టిందో, శత్రురాజు అయినటువంటి బాలాకు అని ఆయన ఉండేవాడు. ఆయన్ని దీవించడానికి కబురు వచ్చింది. కబురు వచ్చినప్పుడు ఈయన ఇశ్రాయేలీయులను వదిలిపెట్టేసి శత్రురాజైన బాలాకుని దీవించడానికి గాడిద మీద వెళుతూ ఉంటాడు. గాడిద మీద వెళుతూ ఉంటే సామెత గుర్తుకు వస్తుందా నాకు, స్వంత పెళ్ళాం పిల్లలు అన్నానికి ఏడుస్తుంటే ఉంచుకున్న దానికి పిల్లలు లేరని రామేశ్వరం పోయాడంట ఎవరో. ఆ విధంగా ఉన్న ఇశ్రాయేలీయులను వదిలిపెట్టేసి ఈ బిలాము ప్రవక్త శత్రురాజైన బాలాకును దీవించడానికి గాడిద మీద వెళుతూ ఉండగా, దారిలో దేవుడు దూత ఒక అగ్ని ఖడ్గం పట్టుకొని నిలబడ్డాది అడ్డంగా. అది బిలాముకు కనిపించలేదు కానీ గాడిదకి కనిపించింది. ఆ గాడిద ఆగిపోయింది, కూలబడిపోయింది. బిలాము ఎంత కోపంతో గాడిదను కొట్టినా కానీ అది కదలకుండా, లేవకుండా, పయనించకుండా అంతే ఆగిపోయింది. బిలాము కొట్టడం ఆపలేదు. అప్పుడు గాడిద మానవ స్వరంతో బిలాముతో మాట్లాడింది, నేను గాడిదను, నీవు మానవుడివి, అయినా కానీ దారిలో అగ్ని ఖడ్గంతో నిలబడినటువంటి దేవదూతను నేను చూస్తున్నాను, నీకెందుకు కనపడతలేదు? ఆయన దారిలో అలా నిలబడి నన్ను ఆపు చేశాడు, అందువల్ల నేను వెళ్ళలేకపోతున్నాను అని గాడిద చెప్పినప్పుడు బిలాము తన యొక్క తప్పును తెలుసుకున్నాడు. వేడుకొని బాలాకుని దీవించడానికి వెళ్లకుండా తిరిగి ఇశ్రాయేలు దేశం వెళ్ళిపోయాడు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి పట్ల అవిధేయత చూపితే ఈ విధంగానే ఉంటుంది పర్యవసానాలు. ఇంకా నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే, ఫరో యావే ఆజ్ఞను ధిక్కరించాడు. మోషేను నాయకుడిగా ఎన్నుకొని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహించి
వారిని బానిసత్వం నుంచి విముక్తి గావించాలని ఫరో రాజుకు చెప్పినప్పుడు మొట్టమొదట ఫరో రాజు వినలేదు, ఒప్పుకోలేదు. ఎందుకంటే కూలీలు పోతే వాళ్ళకి పంటలు పండేది ఎలా, పనులు జరిగేది ఎలా, కట్టడాలు నిర్మించేది ఎలా. అప్పుడు యాబే దేవుడి శక్తి వలన మోషే ఎన్నో అద్భుతాలను అక్కడ చేశాడు. భయంకరమైనటువంటి నష్టాన్ని ఐగుప్తుకు చేశాడు. నీళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి, మిడతల దండొచ్చింది, కప్పల దండొచ్చింది. చివరకు ఐగుప్తీయుల కుటుంబంలో ప్రతి తొలిచూలు పిల్లవాడు చచ్చిపోయేటట్లుగా కూడా శాపం తగిలింది. అన్నీ తగిలినప్పుడు అప్పుడు తెలిసి వచ్చింది ఫరో రాజుకి, వీళ్ళ దేవుడు ఇజ్రాయేలీల దేవుడు చాలా శక్తివంతుడైనట్లాగా ఉన్నాడు. అందుకని అప్పుడు సరే మీరు వెళ్ళండి అని చెప్పాడు. అయినా కానీ వాళ్ళు బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ మధ్య రెల్లు సముద్రాన్ని అక్కడ ఉన్నప్పుడు మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకొని తన సేనలతో వెళ్ళి వాళ్ళని మట్టు పెట్టాలని, వాళ్ళని తిరిగి తీసుకురావాలని వెళ్ళాడు అని మనం చూస్తూ ఉన్నాం. చివరకు వెళ్ళి సర్వనాశనం అయిపోయాడు. ఈ ఫరో రాజు మనస్తత్వాన్ని చూస్తుంటే ఒక పొట్టేలు వెళ్ళి కొండను ఢీకొన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కొండ చాలా పెద్దది, పొట్టేలు చిన్నది. పొట్టేలు వెళ్ళి కొండను ఢీకొంటే ఎవరికి నష్టం? పొట్టేలుకే జరుగుతుంది కదా. ఫరో రాజు కూడా శక్తివంతుడైనటువంటి యావే దేవుడితో అవిధేయత వల్ల తన నాశనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు, తన అవిధేయత వలన అని మనం చూస్తూ ఉన్నాం. 1వ న్యాయాధిపతులు 2వ అధ్యాయము 18 నుండి 19 వచనం చూసుకుంటే, ఇశ్రాయేలీయులు శత్రువుల చేత బాధింపబడుతున్నప్పుడల్లా దేవుడు వాళ్లకు ఒక న్యాయాధిపతిని ఇచ్చేవాడు. సంసోను కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే ఆ జాతిని కాపాడేవాళ్ళు, శత్రురాజుల నుంచి కాపాడేవాళ్ళు, ఇంకా వాళ్లకు న్యాయ తీర్పులు తీరుస్తూ పరిపాలన చేసేవాళ్ళు. కానీ ఆ న్యాయాధిపతి మరణించగానే మళ్ళీ వీళ్ళు శత్రురాజుల మీదుగా అంటే మళ్ళీ వీళ్ళు అవిధేయత చూపేవాళ్ళు. ఇశ్రాయేలీయులు వాళ్ళు మూర్ఖులైపోయి అన్య దేవతలను ఆరాధించేవాళ్ళు, వాళ్ళ సంస్కృతి పాటించేవాళ్ళు, యావే దేవుడిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు. అప్పుడు శిక్షగా యావే దేవుడు మళ్ళీ శత్రువులను ఇజ్రాయేలు మీద యుద్ధానికి పురికొల్పేవాళ్ళు. వాళ్ళు వచ్చి బాగా చావచిత కొట్టి వదిలేసేవాళ్ళు. అప్పుడు మళ్ళీ దేవా మమ్మల్ని కాపాడని ఇజ్రాయేలులు వేడుకుంటూ ఉండేవాళ్ళు. ఇది ఎలా ఉందంటే కుక్కతోక వంకర, నరుల బుద్ధి టెంకర అన్నట్టుగా. కుక్కతోక వంకర ఎన్నిసార్లు సాగు చేసినా కానీ మళ్ళీ వంకరగానే ఉంటుంది. ఇశ్రాయేలీల బుద్ధి కూడా ఇలానే ఉంది. ఇశ్రాయేలీలు ఎందుకు, మనం కూడా మన బుద్ధి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుంటే ఈ సామెత మనకు గుర్తురాక మానదు. ప్రియ సహోదరి సహోదరులారా, 1వ సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు చూసుకుంటే సౌలు రాజు యొక్క ఆత్రం మనం చూస్తాం. సౌలు రాజు బలిని సమర్పించడానికి గిల్గాలు వద్ద ఎదురు చూస్తూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్త అక్కడికి వచ్చినప్పుడు బలిని సమర్పిస్తానన్నాడు. ఎందుకంటే తర్వాత ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్లే ముందు బలిని సమర్పించాలి. గిల్గాల వద్ద ఎదురు చూస్తున్నాడు. సమూయేలు ప్రవక్త వస్తానన్నాడు, రాలేదు ఎదురు చూస్తున్నాడు.
పౌలు ఇంకా సహించలేకపోయాడు. ఆత్రం ఆపుకోలేక ఏం చేశాడు? ఆ బలిని తానే చేశాడు. సమూయేలు ప్రవక్త రాకుండానే తానే ఆ బలిని సమర్పించాడు దేవుడికి. దేవుడి శాపానికి గురయ్యాడు. పాపం ఆ సౌలు రాజు మీద దేవుడి శాపం ఏంటంటే, నీ కుటుంబంలో ఎవరికి కూడా ఈ రాజరికం ఉండదు, ఇంకా వేరే వాళ్ళు ఇశ్రాయేలును పరిపాలిస్తారు అని అన్నారు. అలాగనే పాపం సౌలు రాజు యుద్ధంలో చనిపోయాడు. ఆయన కొడుకులు కూడా, యోనాతాను కూడా యుద్ధంలో చనిపోయాడు. తన వారసులు ఎవరు కూడా ఇశ్రాయేలు సింహాసనాన్ని అధిరోహించలేదు, పాలించలేదు. ఈ సౌలు యొక్క ఆత్రం చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. ఆరాటపు పెళ్లి కొడుకు పేరంటాళ్ల కాళ్ళు దొక్కినట్టు. ఈ విధంగా సౌలు అవిధేయత చూపించి రాచరికం నుండి త్రోసివేయబడ్డాడు. 1వ రాజులు 20వ అధ్యాయము వచనములు 42-43 చూసుకుంటే ఆహాబు రాజు యొక్క దృష్టాంతాన్ని చూసుకుంటాం. ఆహాబు రాజు ప్రభు మాటలను వ్యతిరేకించి శత్రురాజైన బెన్హదదు అనే ఆయన శత్రురాజు దండెత్తి వచ్చాడు ఇశ్రాయేలు మీదకి. కానీ ఆహాబు గెలిచాడు ఇశ్రాయేలీయులు. కానీ బెన్హదదు శరణు వేడగానే క్షమించి వదిలేశాడు. చివరికి ఆ బెన్హదదే ఏకులు మేకై కూర్చొని ఆహాబుని ఓడిపోయేలాగా చేశాడు అని మనం చూసుకుంటూ ఉన్నాము. దేవుడు అప్పటికి హెచ్చరించాడు, బెన్హదదును వదిలివేయవద్దు, నీ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పించినా కానీ ఆహాబు బెన్హదదును వదిలేశాడు. అందుకని ఒక సామెత ఉంది, శత్రుశేషం, రుణశేషం, వ్రణశేషం, అగ్నిశేషం ఉంచకూడదు. శత్రువు శేషము, ఎంత చిన్న శత్రువైనా కానీ, పిల్లవాడైనా కానీ వాడిని గనక ఉంచినట్టుగైతే వాడు తర్వాత పెద్దవాడై సంహరిస్తాడు, పగ తీర్చుకుంటాడు. రుణశేషం, మనం చేసినటువంటి అప్పు చిన్నదైనా కానీ సంపూర్తిగా తీర్చడానికి ప్రయత్నించాలి. లేకపోతే అది ఇంత కొండంతై మన మీదకి ఎక్కుతుంది, మనల్ని అణిచివేస్తుంది. ఇంకా వ్రణశేషం, ఆ పుండు, వ్రణం, గాయం ఎంత చిన్నదైనా కానీ అది పూర్తిగా మానేదాకా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అది సెలయిస్తుంది, లేకపోతే అది ఇంకా భయంకరంగా తయారైపోతుంది. ఇంకా అగ్నిశేషం కూడా ఉంచకూడదు. అగ్ని అనేది నివురుగప్పిన నిప్పులాగా అలా ఉన్నా కానీ దాన్ని మనం పూర్తిగా ఆర్పేయడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఏ సమయంలోనైనా అది చెలరేగి అగ్ని ప్రమాదాన్ని తీసుకురావచ్చు అంటారు. శత్రుశేషం, రుణశేషం, వ్రణశేషం, అగ్నిశేషం ఉంచరాదు అని అంటారు. ఈ విషయం ఆహాబు దృష్టాంతంతో మనకు ద్యోతకమవుతుంది. ప్రేమనుడు సహోదరి సహోదరులారా, 1వ రాజులు 11వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకుంటే దావీదు కుమారుడైనటువంటి పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి సొలొమోను రాజు కథ మనం చూస్తూ ఉన్నాం. ఈ సొలొమోను రాజు ఎంత గొప్ప రాజైనా, విజ్ఞానంతో ఆశీర్వదింపబడిన రాజైనా కానీ అన్యజాతి స్త్రీలను వివాహమాడాడు. ఎంతమంది? 700 మంది రాజపుత్రికలను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా 300 మంది ఉపపత్నులను ఉంచుకున్నాడు అని మనం చూస్తున్నాము. 700 మంది రాజపుత్రికలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది అక్షరాల. అయితే ఆ అన్యజాతి స్త్రీలను ఇలా వివాహం ఆడినందువల్ల, వారితో సాంగత్యం ఉండడం వల్ల వాళ్ళ ఆచారాలను కూడా 6 నెలలు కలిస్తే వారు వీరవుతారంట. ఆ విధంగా వాళ్ళ ఆచారాలను తను ప్రోధి చేసుకొని వాళ్ళ దేవతలను కూడా కొలవడానికి ప్రయత్నించాడు. వాళ్ళ దేవతలకు మందిరాలను కట్టించాడు అని మనం చూస్తూ ఉంటాం. సొలొమోను బహు సుందరమైన మందిరాన్ని కట్టించాడు. కానీ ఆ కట్టించిన చేత్తోనే అన్య దేవతలు కూడా మందిరాలను కట్టించాడు.
ఎందుకు? తన యొక్క భార్యలను సంతృప్తిగా ఉంచడానికి ప్రయత్నించాడు అని చూస్తున్నాం. ఆ విధంగా అవిధేయుడయ్యాడు. చివరకు సొలొమోను పాపం చివరిలో పేరు ప్రఖ్యాతులన్నీ పోయి చనిపోవాల్సి వచ్చింది. దేవుడికి అవిధేయుడిగా నిలిచి చనిపోవాల్సి వచ్చింది. ఒక సామెత ఉంది, అలవిగాని ఆలిని కట్టుకొని మురిగి చచ్చరా మొండా కొడుకు. అంటే సొలొమోను అంతమంది అన్యజాతి స్త్రీలను పెండ్లాడడం వల్ల తన చేటును తనే కొని తెచ్చుకున్నాడు. ఈ విషయంలో చాలామందికి ఒక సందేహం రావచ్చు. ఒక్క భార్యతోనే వేగలేక అల్లాడి ఆకులు మేస్తున్నటువంటి ఈ సమాజంలో 1000 మందితో వేగడం ఆత్మహత్య సాదృశ్యం కదా అని సొలొమోను జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం నుంచి 38వ వచనం వరకు చూసుకుంటే, యెరూషలేము పౌరులను క్రీస్తు తన రెక్కల కింద కోడి పిల్లలను సంరక్షిస్తున్నట్లుగా రక్షించాలని అనుకున్నాడు. అందుకని యెరూషలేమును చూసి ఎన్నోసార్లు విలపించాడు. ఆ పౌరులను రక్షించాలనుకున్నాడు, కానీ వాళ్ళు వినలేదు. మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్నట్టు వాళ్ళు వినకుండా క్రీస్తు ప్రభుకు అవిధేయత చూపించటం వల్ల ఆ నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా 1వ యోహాను 3వ అధ్యాయము 4వ వచనం చూసుకుంటే, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇదంతా మానవులందరి సహజ స్థితి. మానవ స్వభావం ఎంతో బలహీనమైనది. అందుకనే తెలిసి చేసిన పాపం ఏడ్చి పోగొట్టుకోవాలి అంటారు. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు పౌలు గారు ఇలా అంటారు, శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు దేవునికి శత్రువు, అది దేవుని ధర్మమునకు లొంగదు, దేవునికి అవిధేయత చూపిస్తుంది అని అంటారు. అందువల్ల కొంతమందికి కడుపే కైలాసం, వాళ్ళ వ్యసనమే వైకుంఠం, వాళ్ళ పాపమే పరలోకం అని మనం చూసుకుంటూ ఉండొచ్చు. యోబు 11వ అధ్యాయం 12వ వచనంలో చూసుకుంటే, ఒకవేళ అడవి గాడిద పిల్ల నరుడై పుట్టినప్పటికీ బుద్ధిహీనుడు వివేకి కాడు. అంటే మానవుడు బుద్ధి అంత అవివేకంతో నిండి ఉంటుంది. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టినా కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు అని చెబుతున్నారు. అంటే రంగు నలుపైన కాకి కోయల కాదు, రాబందు నెమలి కాలేదు. ఒక గాడిద అందంట, అందంలో మా అక్క లొట్టిపిట్ట అంటే ఒంటె, పాడటంలో నన్ను మించిన వాళ్ళు లేరని గాడిద చెప్పిందంట చాలా సగర్వంగా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు అవిధేయత వల్ల మన ఆది తల్లిదండ్రుల నుంచి ఇప్పటి వరకు పాపాలను మూటకట్టుకుంటున్నాం, దేవుడి వ్యతిరేకంగా ఉంటున్నాం, దేవుడి అనుగ్రహాలను పొందలేకపోతున్నాం. ఈరోజు మన అవిధేయత నుంచి మనం తొలగిపోయి దేవుడికి విధేయించడం నేర్చుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.